హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను సీజన్ 4లో 7 వీడియోస్ అప్లోడ్ చేశాను. 7th వీడియో కూడా అప్లోడ్ చేసేసాను నేను. ఇవాళ వచ్చేసి సీజన్ 4లో 8th వీడియో. ఓకేనా? అండ్ ఇవాళటి అనాలిసిస్ వీడియోలో నేను నేర్పించబోయే టాపిక్ వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్, బ్రేక్ డౌన్, రీటెస్ట్, సెల్లింగ్ డిమాండ్ జోన్. ఇది మొత్తం ఇవాళ నేను మీకు నేర్పిపోతున్నాను. ఆల్రెడీ సీజన్ 4లో బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్, బ్రేక్అవుట్ నో ఆర్డర్ బ్లాక్, బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్, బ్రేక్ డౌన్ నో ఆర్డర్ బ్లాక్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ ర్యాలీ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ నో ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ వచ్చేసి బ్రేక్ డౌన్ లో ప్రాపర్ అండ్ ఇంప్రాపర్. దీని తర్వాత వేరే టాపిక్స్ వచ్చేసి బ్రేక్అవుట్, ప్రాపర్ ఇంప్రాపర్, బ్రేక్అవుట్, నో ఆర్డర్ బ్లాక్, రీటెస్ట్, బయింగ్ డిమాండ్ జోన్. దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ నో ఆర్డర్ బ్లాక్. ఇవి పెండింగ్ వీడియోస్, నెక్స్ట్ వీక్స్ నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్, రీటెస్ట్, సెల్లింగ్ డిమాండ్ జోన్ గురించి మనము ఇవాళ మాట్లాడబోతున్నామండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నిన్నటి అనాలిసిస్ వీడియో చూసుకున్నా, ఆపై వీక్స్ అనాలిసిస్ వీడియో చూసుకున్నా, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ గురించి క్లియర్ గా మాట్లాడాను. అండ్ మన అనాలిసిస్ వచ్చేసి ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ లోనే మన అనాలిసిస్ పనికి వస్తుంది. ఇది 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్ లో మీరు యూజ్ చెయ్యకండి. ఓకేనా? అండ్ నా దగ్గర టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ 14 పీడిఎఫ్స్ అనేవి నేను నా సెషన్స్ ఉన్నాయి కదా, కంప్లీట్ సెషన్స్, ఆ కంప్లీట్ సెషన్స్ లో ఉన్న టాపిక్సే ఇక పీడిఎఫ్ లో లెర్నింగ్ పర్పస్ కోసం నేను ప్రిపేర్ చేసి పెట్టాను. వేరే పీడిఎఫ్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. మోర్ దెన్ 32+ పీడిఎఫ్స్ ఉన్నాయి. అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇంగ్లీష్ లో తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు, మన వాళ్ళు చాలా మంది తెలుగులో అడిగారు కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో తీసుకురాబోతున్నానండి. ఓకేనా? అన్ని పీడిఎఫ్స్ పంపిస్తాను. బట్ ఇప్పుడైతే 14 అవైలబుల్ ఉన్నాయి. ఆ 14 పీడిఎఫ్స్ మీకు పంపిస్తాను. మీరు కామెంట్ పెట్టండి పీడిఎఫ్స్ అని, లేకపోతే హాయ్ అన్న వాట్సాప్ లో అని మెసేజ్ పెట్టి కామెంట్ మెసేజ్ చేసేయండి పీడిఎఫ్ అని. ఓకేనా? ఇప్పుడు నో ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, రీటెస్ట్ ప్లస్ ఇది మనకు ఎఫ్ఈజీ లో కూడా ఉంటది. ఎఫ్ఈజీ కూడా మీకు నేను ఆల్రెడీ మన 6th సీజన్ లో దీని గురించి మాట్లాడాను, దీని గురించి నేర్పించాను కూడా. సారీ, 6th కాదు, ఫిఫ్త్ సీజన్. ఇక్కడ 5th సీజన్ వచ్చి ఈ 5th సీజన్ లో నేను ఎఫ్ఈజీ, రీటెస్ట్, సెల్లింగ్ డిమాండ్ జోన్, ఇవన్నిటి గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడాను. మీరు ఈ అనాలిసిస్ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక బ్రేక్ డౌన్ జరిగింది. ఓకే, బ్రేక్ డౌన్ జరిగింది అనుకుందాం. బ్రేక్ డౌన్ క్యాండిల్స్ వచ్చేసి చెప్పగలరా ఎవరైనా? బ్రేక్ డౌన్ క్యాండిల్స్ ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్, ఎవ్రీ హై పాయింట్ దగ్గర. హై పాయింట్. ఓకే, ఇది ఒక హై పాయింట్. ఇక్కడ వచ్చేసి ఒక బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇది ఒక జోన్. అండ్ ఈ జోన్ వచ్చేసి ఇట్స్ అ సెల్లింగ్ జోన్. ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ జరిగితే ఎలా అయినా మార్కెట్ లో సెల్లింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ చేయలేదు. ఓకే, ఫామ్ చేయకుండా రెడ్ సారీ గ్రీన్ ప్లస్ రెడ్ వస్తుంది బ్రేక్ డౌన్ కి. గ్రీన్ ప్లస్ రెడ్, ఇది బ్రేక్ డౌన్ క్యాండిల్స్. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అయితే జరగలేదు. ఓకే, ఆర్డర్ బ్లాక్ జరగలేదు. ఓకే, నో ఆర్డర్ బ్లాక్. ఇది వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్. బట్ రిజెక్షన్ ప్లస్ రీటెస్ట్ అన్నది జోన్ లో జరిగింది. ఏ జోన్ లో జరిగింది? సెల్లింగ్ డిమాండ్ జోన్ లో. సెల్లర్ డిమాండ్ జోన్ లో సెల్లింగ్ అనేది జరిగింది. బట్ ట్రేడ్ తీసుకోవాలి కదా.
ఆర్డర్ బ్లాక్ వచ్చింది, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. దానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి, మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో అది మనకు తెలుసు. బట్ ఇక్కడ ఆర్డర్ బ్లాకే జరగలేదు కదా, ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఇక్కడెక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలి అంటే వెయిట్ చేయాలి. ఎక్కడ వరకు వెయిట్ చేయాలి అంటే దీని పక్కన ఇంకో రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఇలా 2 రెడ్ క్యాండిల్స్ వస్తాయి. ఓకేనా? ఈ రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యైనా ఉండాలి మన ఈ హై పాయింట్ కి. హై పాయింట్ అంటే గ్రీన్ కలర్ ది ఇక్కడ క్లోజింగ్ క్యాండిల్ కి దీనికి రిజెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే, ఒక రీజన్. సెకండ్ వచ్చేసి లెవెల్ అనేది ఈ రెడ్ క్యాండిల్ ఉందా, సెకండ్ రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ కన్నా ఈ రెడ్ క్యాండిల్ అనేది కింద ఉండాలి. కిందికి వచ్చేస్తే ఏమవుతుంది అంటే సెకండ్ క్యాండిల్ అయినా కానివ్వండి, థర్డ్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఫోర్త్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అనేది ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడైతే ఆర్డర్ బ్లాక్ జరగలేదు బట్ మనం ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ని బ్రేక్ చేయాలి. అది సెకండ్ క్యాండిల్ తోనైనా చేయనివ్వండి, థర్డ్ క్యాండిల్ తో చేయనివ్వండి. సెకండ్ క్యాండిల్ తో కనుక బ్రేక్ చేస్తే రీజన్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ కి ఈ రెడ్ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయ్యి లేకపోతే రీటెస్ట్ అయ్యి ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్ క్యాండిల్ చిన్నగా ఉంది, ఆర్డర్ బ్లాక్ జరగలేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సెల్లర్ డిమాండ్ జోన్, సెల్లర్ డిమాండ్ జోన్. ఓకేనా? సెకండ్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి వచ్చేసి ట్రేడ్ యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ అనుకుందాం బ్రేక్ డౌన్ వచ్చేసింది. ఓకే, బ్రేక్ డౌన్ వచ్చేసింది. ఇది వచ్చేసి సెల్లర్ డిమాండ్ జోన్. సెల్లర్ డిమాండ్ జోన్ కి మార్కెట్ అనేది ఇక్కడ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. నెక్స్ట్ టైం ఇది పైకి వస్తున్నా ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ సెల్లర్ డిమాండ్ జోన్ లో ఇక్కడ మల్టిపుల్ రీటెస్ట్ అనేవి జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు. ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు చాలా మందికి డౌట్ కూడా రావచ్చు, ఏమని? ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది, రీటెస్ట్ అయింది, ఓకే సెల్లింగ్ తీసుకుంటాము. ఇది మళ్ళీ బ్రేక్ అవుతే, మళ్ళీ ఇట్లా వెళ్ళి బ్రేక్ అవుతే, అలా బ్రేక్ అయ్యేదే ఉంటే, అలా బ్రేక్ అయ్యేదే ఉంటే మార్కెట్ లో ఈ లెవెల్ అనేది ఈ కింది సెకండ్ క్యాండిల్ అనేది బ్రేక్ కాదండి, బ్రేక్ కాదు. మల్టిపుల్ రీటెస్ట్ లెవెల్స్ అనేవి మార్కెట్ లో మనకు చూడడానికి దొరుకుతాయి. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఈ టాపిక్ ని మీరు మీ ఇంట్రాడే 15 మినిట్స్ మీ చార్ట్స్ ఉంటాయి, మీ యాప్స్ ఉంటాయి, మీ డిమాట్స్ ఉంటాయి, లేదా ట్రేడింగ్ వ్యూ అనుకోండి, ఏదో ఒకటి చార్ట్ చూస్తారు కదా, ఆ 15 మినిట్స్ లోకి వెళ్ళి ఎవ్రీ హై బ్రేక్ డౌన్ దగ్గర ఈ అనాలిసిస్ చేసి చూడండి. అండ్ ఇలా లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ రాదు, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ వస్తుంది, లేకపోతే ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ వస్తుంది, లేకపోతే ఆ ఏమంటారు, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ లో లెవెల్ జోన్ ని బ్రేక్ చేయడానికి వస్తుంది. అది నేను నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను నేను, అది మీరు ఒకసారి చూడండి వెళ్ళి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం, ఎక్కడైనా ఒక బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చి అక్కడ నో ఆర్డర్ బ్లాక్ వస్తే మనము ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు. లేకపోతే ఒక హై పాయింట్ తర్వాత మార్కెట్ 2 రెడ్ క్యాండిల్స్ అయినా 1 రెడ్ క్యాండిల్ అయినా ఇస్తే అక్కడ కూడా లెవెల్ ఇలా తీసుకోవచ్చు, మనం ఇక్కడ ఇండివిజువల్ గా కూడా చూడొచ్చు. ఓకేనా? సి, ఇక్కడ వచ్చేసి మనకు బ్రేక్ డౌన్ పాయింట్ అనేది హై దగ్గర ఉంది, బట్ రీసెంట్ బ్రేక్ డౌన్స్ ఎక్కడ లేవు. సో మార్కెట్ ఏం చేసింది, ఒక రీసెంట్ హై పాయింట్ అనేది ఇక్కడ మార్కెట్ లో వచ్చింది. ఓకే, ఇది హై అని మనకి ఎలా తెలిసింది అంటే ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత 2 రెడ్ క్యాండిల్స్ తో ఫాల్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఇక్కడైతే నో ఆర్డర్ బ్లాక్ అంటే సెల్లింగ్ వచ్చింది బట్ నో ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, సెకండ్ రెడ్ క్యాండిల్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్నామా? ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఈ జోన్ మొత్తాన్ని ఒక గ్రీన్ క్యాండిల్ కిందికి పై వరకు ఎక్కడైనా బ్రేక్ చేసిందా? ఎక్కడ బ్రేక్ చెయ్యలేదు. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ అయింది, అక్కడికి వెళ్ళి మళ్ళీ సెల్లింగ్ అనేది కంటిన్యూ అయ్యింది. సో ఇలా మార్కెట్ లో ఎప్పుడైనా ఒక హై పాయింట్ దగ్గర, బ్రేక్ డౌన్ పాయింట్స్ దగ్గర 2 రెడ్ క్యాండిల్స్ వస్తే అక్కడ మనకు ఈ మూమెంట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇట్స్ ఏ హై పాయింట్, ఇది వచ్చేసి మనకు ఆర్డర్ బ్లాక్, ఇదైతే ఆర్డర్ బ్లాక్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్, అది ఆర్డర్ బ్లాక్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ మనకు. ఓకేనా? బ్రేక్ డౌన్ పాయింట్స్ దగ్గర మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ కూడా చూడండి సేమ్
ప్రీవియస్ సెల్లింగ్ డిమాండ్ జోన్. ఇక్కడ రిజెక్ట్ అయితే కాలేదు, కానీ ఒక రీసెంట్ హై ఇచ్చిన తర్వాత నో ఆర్డర్ బ్లాక్ అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది జరగలేదు. సో సెకండ్ క్యాండిల్ మనం మొత్తం మార్క్ చేసుకుంటే రీటెస్ట్ రివర్సల్ కంప్లీట్, రీటెస్ట్ కంప్లీట్ రివర్సల్. అరే సారీ బ్రదర్, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఓకే, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ అనేది మనకి ఇక్కడ జరిగింది. ఓకే, అండ్ ఇది మనకు రీసెంట్ హై అయినా ఓకే, ప్రీవియస్ బ్రేక్ డౌన్స్ అయినా ఓకే. ఇది వచ్చేసి ఆర్డర్ బ్లాక్. ఓకే, ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ బ్లాకే. ఇది ఇది ఏమంటారు, నో ఆర్డర్ బ్లాక్. బట్ ఏంటి అంటే ఇక్కడ పాయింట్స్ అనేవి మనకు లేవు పక్కన. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది, రీటెస్ట్ లో ఎంట్రీ ఇవ్వలేదు, డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్ కూడా ఎంట్రీ ఇచ్చింది, రీటెస్ట్ లో కూడా ఇచ్చింది, బికాస్ ఆఫ్ నో ఆర్డర్ బ్లాక్, రీసెంట్ హై లెవెల్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మన వీడియో చూసిన తర్వాత మీరు కూడా వెళ్ళి 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ లో చూడాలి, అండ్ ట్రేడ్ అనేది ఎలా తీసుకుంటారో మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, సేమ్ నో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, అండ్ ఇవ్వండి ఇక్కడ కూడా నో ఆర్డర్ బ్లాక్. ఇది డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది, రీటెస్ట్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఓకే, అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ సైడ్ వే ఉంటే బ్రేక్అవుట్ అనాలిసిస్ పనికి రాదు, బ్రేక్ డౌన్ రాదు, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్, వ్యాలిడ్, ప్రాపర్, ఇంప్రాపర్, అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్, ఎఫ్ఈజీస్ ఏవి పనికిరావు. మార్కెట్ సైడ్ వేస్ ఉంటే మన అనాలిసిస్ దేనికి పనికి రాదు. అనాలిసిస్ పని చేయాలి అంటే మార్కెట్ ట్రెండింగ్ లో అయినా ఉండాలి, మూవ్మెంట్ లో అయినా ఉండాలి. అసలు సైడ్ వే మార్కెట్ లో ట్రేడే చేయము. ఓకేనా, బట్ చాలా మంది ట్రేడ్ చేయడానికి చూస్తారు, లాస్ అవుతారు. సో అక్కడ అనాలిసిస్ పనికి రాదండి సైడ్ వే మార్కెట్ లో. ఓకేనా, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.